ఎస్, నా మాట వినకుంటే మటాషే అంటున్నారు. సుంకాల మోత మోగిస్తా అంటున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా కావచ్చు, భారత్ కావచ్చు, మరో కంట్రీ కావచ్చు, వేరే కంట్రీ కావచ్చు, ఏ కంట్రీని తీసుకున్నా కూడా టారిఫ్ల అస్త్రాన్నే ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. తాజాగా కెనడాపై ఆ మోత మోగిస్తా అంటున్నారు. అసలు ట్రంప్ నిర్ణయాలు ఈ స్థాయిలో ఎందుకు తీసుకుంటున్నారు? కెనడాతో వచ్చిన చిక్కేమిటి ట్రంప్కి? అసలు ఏం జరుగుతోంది? దీనికి ప్రతిగా కెనడా ఏమైనా కౌంటర్ ఇస్తుందా? కెనడా అసలు ఏమీ ఆలోచిస్తోంది? ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఈ విషయాలన్నిటికీ సంబంధించి విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, కెనడా అసలు ఈ పేరు ఎక్కడ అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా వినబడదు. చాలా డీసెంట్గా ఉండే కంట్రీ, ఎప్పుడో అప్పుడప్పుడు వినబడుతూ ఉంటుంది తప్ప అలాంటి కెనడాకి సంబంధించి టారిఫ్ల మోత మోగించడం ఎంతవరకు కరెక్ట్? ఆఫ్ కోర్స్ ఆ బాంబు మన మీద కూడా పడింది, దానికి మనం కూడా దీటైన జవాబే ఇచ్చాం సార్. బట్ ఇప్పుడు కెనడాపై దృష్టి మరల్చాడు. 50% పన్నులుట. అసలు ట్రంప్ ఆలోచన ఏ విధంగా ఉంది సార్? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ట్రంప్కు చుట్టం లేడు, పక్కం లేడు, మిత్రదేశం లేదు, శత్రు దేశం లేదు. ఇది అనేక సార్లు ట్రంప్ అధికారంలోకి వచ్చినాక రుజువైతూ వచ్చింది. ఎవరైనా మా మిత్రుడు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మోడీ గత 10 ఏళ్ల నుంచి అమెరికా మా మిత్రుడు అనుకున్నాడు, ట్రంప్ని మరీ అనుకున్నాడు. కానీ మొన్నటి ఆ, ఈ మధ్య 1 ఇయర్ నుంచి ట్రంప్ ప్రవర్తన చూసిన తర్వాత టారిఫ్లు కానీ, పాకిస్తాన్ వైరుధ్యంతో కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఆ భ్రమలు నెమ్మదిగా ఆ మోడీకి పోయినాయి లేదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ పోతున్నాయి. అట్లనే ఇప్పుడు ఇరాన్ తోటి జరుగుతున్నటువంటి చర్చల అగ్రిమెంట్లో ఇరాన్ని ఒత్తిడి గురి చేస్తుంటే ఇరాను ఏదో పొగరు అనడానికో లేదా ఇరాన్ని యుద్ధం చేయబట్టి ఎదురుమల్లింది కాబట్టి అని కొంతమంది భ్రమపడే అవకాశం ఉంది. ఇప్పుడు అందరికన్నా చుట్టం ఎవరంటే కెనడానే, అమెరికాకు. ఎందుకు చుట్టం అంటే G7 కంట్రీస్లో కెనడా కూడా ఉంది. టాప్ మోస్ట్ కంట్రీస్ G7 అంటే ఇక వాళ్ళకు తిరుగులేదు అనుకుంటాం మనం. అందులోనే కెనడా. గతంలోనే 6 నెలల క్రితం మీకు ఏరే దేశం ఎందుకయ్యా, మా దేశంలో 51వ రాష్ట్రంగా ఉండండి అంటే కెనడా ప్రజలు, కెనడా ప్రధాని అధికారులు అందరూ కూడా నిరసించారు, మాకు అవసరం లేదని చెప్పేసి. ఇది పొగరబోతు మాటలు. గ్రామాల్లో పక్కనున్న ఎకరం కలుపుకున్నట్టుగా ఉంది వ్యవహారం. కాబట్టి ఇటువంటి పరిస్థితి నాంతూ వస్తుంది. ఇప్పుడు మనకు అమెరికా అగ్రిమెంట్ లాగానే కెనడాకు అమెరికాకు కూడా బయోలేటరల్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉన్నది. ట్రంప్ ఒక బీచ్కి పోతూ వాళ్ళ ప్రతినిధులను అడిగాడు ఎంతవరకు వచ్చిందని. అంటే వచ్చిందని అంటే ఆయన వెంటనే ప్రకటన చేసిండు ట్రూత్, ఆయన సొంత ట్రూత్ పోస్ట్లో అయిపోతుంది అగ్రిమెంట్ ఇంకా కొన్ని గంటలు అని చెప్పేశాడు. అప్పుడే రద్దయింది. ఆయన అన్నటువంటి 1 గంటకే రద్దయింది నిన్న రాత్రి. ఏమిటి అని అంటే ఆఖరి నిమిషంలో నిబంధనల్ని కఠినం చేసేసింది అమెరికా. చేస్తే కెనడా ప్రధాని కార్నే మేము దీని నుంచి ఉపసంహరించుకుంటాం, మీతోటి చర్చలు జరపడంలో ఉపయోగం లేదని ఉపసంహరించుకుండు అగ్రిమెంట్ నుంచి, ఆ చర్చల నుంచి. కెనడాకు అమెరికాకు మధ్య $872 బిలియన్ ట్రేడ్ ఉంది, ఇంటర్నేషనల్ ట్రేడ్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, టాప్ 2లో ఉంది అది. ఇప్పుడు మనకు అమెరికా ట్రేడు $136 బిలియన్, మనకు చైనాకు వ్యాపారం $130 $130 బిలియన్. కెనడాకు అమెరికాకు $872 బిలియన్. ఇక చూడండి ఎంత పెద్ద ట్రేడ్. అమెరికా ఎగుమతులు $300 బిలియన్ ఉంటే కెనడా నుంచి మిగతాదంతా దిగుమతులు ఉంటాయి. ఆ స్థాయిలో కెనడా సర్ప్లస్లో ఉంది అమెరికాతోటి. 2 దేశాల మధ్య అంత పెద్ద స్థాయిలో ట్రేడ్ ఉంది. అటువంటిది టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో మీరు రిజిడ్గా ఉంటున్నారని బయటకు వెళ్తే వెంటనే మొహమాటం లేకుండా మీ దగ్గర నుంచి వచ్చే $28 బిలియన్ దిగుమతుల మీద రేపే 50% టారిఫ్ ఇదేస్తాను తెల్లటలో ప్రకటించండి. నిన్న రాత్రి ఇది అవుతుంది. మా రాత్రి 12 గంటల తర్వాత 1 గంటల నుంచి ఈ టారిఫ్లు మీకు వర్తిస్తాయని చెప్పేసి ప్రకటించండి. ఇంకా ఈ విధంగా ట్రంప్ తీరున్నది. కాబట్టి ట్రంప్
ఒకటే లక్ష్యం. ఇతర దేశాలు వచ్చే దిగుమతుల మీద టారిఫ్లు విధిస్తే ఆ దేశాల్లో ఉత్పత్తి చేసే వాళ్ళు ఈ టారిఫ్లకు తట్టుకోలేక వచ్చి అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికాలో తయారు చేస్తారు. అమెరికా తయారు రంగాన్ని పటిష్టం చేయొచ్చు, అమెరికాలో ఉత్పత్తి పెంచవచ్చు, అమెరికా ఉద్యోగాలు ఇవ్వచ్చు అమెరికన్స్కు. ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది ట్రేడ్ సర్ప్లస్గా మారచ్చు. ఇన్ని రకాల లక్ష్యాలతోటి ఇవాళ యుద్ధం చేసినా, టారిఫ్ చేసినా, ఏది చేసినా అమెరికా ఏకఛత్రాధిపత్యం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. అది రష్యాతోటి చేసినా, కెనడాతోటి చేసినా, ఇరాన్ తోటి చేసినా, భారత్ తోటి చేసినా ఇదే పరిస్థితి. కాబట్టి ఇవాళ కెనడాతోటి కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది. షూర్ సార్. సార్ అంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ అయినా కూడా వేరే కంట్రీతో ఆ సంబంధాలు నెరపేటప్పుడు కానీ, ఓ కాంట్రాక్ట్ ఓకే చేసుకుంటున్నప్పుడు కానీ ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అండ్ ఆ ప్రొసీజర్ ప్రకారంగానే ఫాలో అవుతూ ఉంటారు జనరల్గా. కానీ చివరి నిమిషంలో ఇలా విధించడం, 50% విధించడం, మీరు చెప్పింది కరెక్ట్గా చెప్పారు. ఫ్రెండ్ లేదు, నాన్ ఫ్రెండ్ లేదు, కోర్స్ అలా ఉంది ట్రంప్ వైఖరి. ఇప్పుడు చివరి నిమిషంలో అంటే వాళ్ళకు కూడా తేరుకునే టైం ఇవ్వాలి కదా. ఇవేం ఆలోచించరా, ఇవేం పట్టవా అమెరికాకి? అసలు టారిఫ్లు అనేటువంటిది ఇది ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో వచ్చే డిస్టర్బెన్సెస్ని కరెక్ట్ చేయడానికి ఈ టారిఫ్ని తీసుకొచ్చారు ఎకనామిస్టులు. ఏది వచ్చే డిస్టర్బెన్సెస్ని కరెక్ట్ చేయడానికి, ఏదైనా యూనిలేటరల్ ట్రేడ్లో కానీ బయోలేటరల్ ట్రేడ్లో కానీ డిస్టర్బెన్సెస్ వస్తే రెండు దేశాల మధ్య సవరించేందుకు, తర్వాత ఎక్కడైనా దిగుమతులు డిస్కరేజ్ చేసేందుకు, ఎక్కడైనా ఎగుమతులను ఎంకరేజ్ చేసేందుకు దీన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు డిస్టర్బెన్స్ని పరిష్కరించడానికి కాదు, డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయడానికి ఈ టారిఫ్ని ఉపయోగిస్తుండు ట్రంప్. ఇది అన్ని దేశాలని బెదిరిస్తుండు. మరి అమెరికాకి ఎందుకు ఆసక్తి వచ్చిందంటే, ప్రతి దేశానికి అమెరికా ఎగుమతుల కన్నా అమెరికా దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. చైనా $200 బిలియన్ సర్ప్లస్ ఉంది, భారతదేశం $46 బిలియన్ సర్ప్లస్ ఉంది, కెనడా కూడా అదే సర్ప్లస్లు ఉంది, మెక్సికో సర్ప్లస్లు ఉంది, అనేక దేశాలు సర్ప్లస్లు ఉన్నాయి. దిగుమతి చేసుకునే దేశంగా అమెరికా ఉంది. కాబట్టి వచ్చే దిగుమతుల మీద టారిఫ్ విధిస్తుంటే దిగుమతుల ధరలు పెరిగి అమెరికాలో మార్కెట్ లేకుండా చేయాలనేది. అప్పుడు ఆ దేశం యొక్క ఇండస్ట్రియలిస్టులు అమ్ముడు పోక దివాలు తీస్తే మీ అమెరికా వచ్చి తయారు చేస్తాం అనేటువంటి పరిస్థితి రావాలని. అది ఇప్పటికే తెచ్చుకుండు. యూరోప్ నుంచి పెట్టుబడిదారులు మేము మీకు ఒక రానున్న సంవత్సరంలో $600 బిలియన్ పెడతామని, జపాన్ ఇండస్ట్రియలిస్టులు కూడా లొంగ తీసుకోండు, మీ దగ్గర ఫలానా 2 సంవత్సరాల లోపు ఇంత పెడతామని లొంగ తీసుకోండు. కాబట్టి ఇప్పుడు అన్ని దేశాల ప్రభుత్వాల్ని అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులను లొంగ తీసుకొని క్యాపిటల్ని అమెరికా ఫ్లో అయ్యేట విధంగా చేయాలని, అమెరికా పోయే ఇన్వెస్ట్ చేయాలని. మన దగ్గర కూడా శాంసంగ్ మన దగ్గర పెడితే బెదిరించండి, మీకు గుర్తుందో లేదు, ఐఫోన్ శాంసంగ్. మీరు భారతదేశంలో యూనిట్లు పెట్టి ఉత్పత్తి చేసి అమెరికా ఎగుమతి చేస్తామంటే కుదరదు, మీ మీద టారిఫ్లు వేదేస్తా, మీరు మా దేశం వచ్చి ఉత్పత్తి చేయండి అని అంటే బలవంతంగా గుంజుకోవటం అనమాట పెట్టుబడుల్ని. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు, మన ప్రధానమంత్రి పోయి ఏం చేస్తారు ఇతర దేశాల్లో, మా దేశం మేము కరెంట్ ఇస్తాం, స్థలం ఇస్తాం, రోడ్లు వేస్తాం, మీకు ఫ్రీగా ట్యాక్సులు ఉండవు, మా దేశంలో పెట్టుబడి పెట్టండి, మీరు పెట్టుబడి పెడితే మేము అన్ని ప్రోత్సాహకరిస్తామని బతిలాడి తెచ్చుకుంటారు. ఇప్పుడు అమెరికా ట్రంప్ బతిలాడుకోవటం కాదు, బెదిరించి మీ పెట్టుబడులు తీసుకురాండి అని చెప్పేసి లాక్కుంటుండ అనమాట. ఇది నడుస్తున్నటువంటి తంతు. దానికి మిత్రుడు శత్రువు లేదని చెప్పానుగా. ఇవాళ కెనడాని కూడా అట్లే చేసిండు.